మధు మధు అవునే మధు ఏడుందిరా నీ పెళ్ళం వాళ్ళ అవ్వ కడుపున ప్లేసిందట కడుపు బిందాట చూసిరాని వేయింది. ఊరిని అవ్వ ఏమైంది ఎట్లా మా అత్తకు చెప్పకుండానే పోయింది నా పెళ్ళం. కడుపు ఉబ్బి ఆవత్త బాగా అవుతుందట చూసిరాని వేయిందిరా. మరి నువ్వెందుకోలేదే మా అత్త రాలేదు అనుకోదా. మరి ఇద్దరం పోయి చూసేత్తాంపా. మరి పోదంట. కులం వేసింది కానీ ఇటు వేనట్టున్నది. ఓ బావా వీళ్ళు ఎటు వేర్రే? ఇప్పుడే వస్తున్నాయి కానీ మా అత్తగారి ఇంకేంది ఎవరు లేరు. ఎటు వేర్రు? మీ అత్తకు కడుపు ఉబ్బుతుందని డాక్టర్ దగ్గరికి చూపెట్టుకురాను. సరే రారా కడుపు తీసుకొని కూర్చుందాం. హలో, ఎక్కడున్నావే? ఇంకో నేను మా అత్తగారి ఇంటికి వచ్చిన. అయ్యో, ఊళ్ళో లేవా? ఎందుకే? పని ఉండే. మరి ఊళ్ళోకి వచ్చినాక ఒకసారి ఫోన్ చేయి. సరే గట్లనే. సరే, మర్చిపోకు మరి. పక్క చేస్తా. ఓలు రాళ్ళు ఏ మనూరులే. మెల్లగానే అవ్వా. అడుగు మెల్లగా ఇయ్యి. ఊరిని అబ్బా దీనికి బొత్తు ఉబ్బింది అన్నారు కానీ మా అత్తకు బొత్తు అయినట్టుంది. ఏమైంది అత్త? ఏమైందంటే ఏమని చెప్పాలో ఫుల్లగా బేబులు వస్తాయి. ఏం కూడా తినబుద్ధి అవుతలేదు. అంత జిట్టు తగినట్టు ఇంత జిట్టు అన్నది కూర్చో. మెల్లగానే. ఎంతసేపు అయ్యా మీరు వచ్చి? ఓ అర్ధగంట డాక్టర్ ఏ అన్నాడు కదనే. మా అవ్వకు బొత్తయిందట. ఏంటి మా అత్తకు బొత్తు అయిందా? అవ్వ పాట జిట్టు దింపెత్తా. కుక్క దిష్టి, నక్క దిష్టి, నీ దిష్టి, నా దిష్టి, చూసిన దిష్టి, సూర్యుని దిష్టి, ఊళ్ళో దిష్టి, ఊరవతలో దిష్టి, అచ్చిన దిష్టి, పెయిన దిష్టి, అందరు పోవాలవ్వ. ఉంచే. గ్యాస్ అయి బొత్తు ఉబ్బింది అన్నారు కదా. కాదు, మా అవ్వకు బొత్తన అయిందట. డాక్టర్ చెప్పిండు. మామకు పిల్లలు కాకుండా ఆపరేషన్ అయ్యి. అత్తకు బొత్తు ఎట్లయింది? అత్తకు బొత్తు ఎట్లయింది? ఓర్ని తల పండు వాళ్ళగా ఓర్ని మొదలారని తెప్ప అల్లుడు అయితే వచ్చినాయా గాని మీ మామది ఆపరేషన్ ఫెయిల్ కావచ్చు. నన్ను బదనం చేయబడితే అగో అన్నకు ఆపరేషన్ పిల్లలు కాకుండా నీకు బొత్తు ఎట్లా అయింది? మళ్ళా మామని తిడుతున్నావేంది? అగో, మా అవ్వ మీద మీకు అనుమానమా? అనుమానం లేకపోతే బొత్తు ఎట్లయింది? ఒకరే ఒక పోడా. మావ నువ్వు ఎన్ని మాటలు అంటున్నావు? నీకేమైనా బుద్ధి ఉందా? నీ తల్లసంటిది కాదా మా అవ్వ? ఓ పిసపిత్తిరానా మీ అయ్యకు పిల్లలు కాకుండా ఆపరేషన్ అయ్యా. మీ అవ్వకు బొత్తు ఎట్లయిందే? అవ్వాళ్ళుడు నాకు పిల్లగాళ్ళు పుట్టకుండా ఆపరేషన్ అయ్యి 20 ఏళ్ళు అవుతుంది. మరి గిన్నెళ్లకు దీనికి బొత్తెట్లయిందంటూ గదే నాకు కూడా అర్థమైతలేదు. మరి ఏ డాక్టర్ చూపెట్టిండ్రు? ఏ డాక్టర్ చెప్పిండు బొత్తు అయిందని? గ్యాస్ అయి బొత్తు బావచ్చు. మీ ఇంగట్లనే గ్యాస్ అయి బొత్తుబ్బింది అనుకున్నాం. ఊళ్ళే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతే బొత్తు అయిందని చెప్పిండు. మరి మీ అయ్యకు సోయి లేదా? నాకు పిల్లలు కాకుండా ఆపరేషన్ అయ్యా, దీనికి బొత్తు ఎట్లయిందని అడగలేదా? నాకు అక్కడ ఆలోచన రాలేదన్నుడు. మరి గ్యాస్ అయి బొత్తు పోవచ్చు. పెద్ద దవాఖానకి పోయి చూపిద్దాం పారి. మరి చూపించుకొద్దాం పారి. ఆయనతో బొడ్డి బొత్తవలికి సావగిట్ట. ఆయనతో బొడ్డి బొత్తవలికి సావగిట్ట. అయినా ఆర్ఎంపీ డాక్టర్ బొత్తయిందంటే నేను ఏమనుకున్నా, కానీ నాకు పిల్లగాళ్ళు పుట్టకుండా ఆపరేషన్ అయిన సంగతి నేను అసలే అదే మర్చిపోయినా. చూపించుకొద్దాం పారి. చెప్పమ్మా, ఏమైంది? చూడూరు డాక్టరు, మా అవ్వకు 2 నెలల నుంచి ఇట్లనే బొత్తుబ్బుతుంది. ఫుల్లగా బేబులు వస్తున్నాయి. ఏం కూడా తినబుద్ధి అవుతలేదు. ఏం నోటే కోతలేదు సార్. చూడమ్మా, పరీక్ష చేస్తే ఏర్పడుతుంది. మూత్ర పరీక్ష, ఎక్స్రే రాస్తున్నా, పోయి చేయించుకోనరా. అవు సారు, ఈ గ్యాస్ అయి బొత్తుబ్బిందానికి పరీక్షలు ఎందుకు? గోళీలు ఇచ్చి వెళ్ళగొట్టన్నా. చూడుండ్రి, పరీక్షలు చేయండి, ఏ గోళీలు ఇయ్యరాదు. ముందైతే పరీక్ష చేయించుకొని రాపోండి. పోండి.
అమ్మాయి నా ముత్త పరిచయం ఎక్స్రే రాత్రి అమ్మా మొత్తం బాత్రూమ్ ఏడింది సార్? అక్కడ ఉంది. నిండదేమంటారా సగం తెమ్మంటారా సార్? నిండదేమంటారా సగం తెమ్మంటారా సార్? ఎంతో కొంత రేపు అవునా పిల్ల, మీ అవ్వని బాత్రూమ్ తీసుకుపోయిన మూత్రం పడుచుకురాపో. ఎవరు ముండ కొడక, మీ అత్త బాత్రూమ్ పోతుంది, నువ్వు చేయి పట్టుకొని పోతున్నావురా. ఏంటిదో మీ మల్లికేమో అయిందడగా ఏమో నోయి 2 నెలల సుంది బొత్త బాగా ఊపుతుందట. మరి ఏమన్నా అయింది ఏంది? ఏ గట్లాంటివి ఏమో, నేను ముసలోనేనాయి, అది ముసలిదేనాయి, ఇద్దరికి సాధ కాకుండా అయిపోయి ఇప్పుడేమవుతుందో. చేసేటి అని చేస్తున్నావు సాతగా అంటున్నావు. నాకు తెలియదా మీరు గడిగుప్పల సాటు కలుసుకున్నది? ఏ పిల్లగా నాతోనంటే అంటివి గాని ఇంకెక్కడా నానేవు. ముసలిదానికినా బొత్తైంది అనుకో, దాని మొగడు చిన్నోడు కాదు. ఏ పిల్లగా అది ఏం తిని మునిగిందో, గ్యాస్ అయి బొత్తు పోవచ్చు, గట్టేందుకు అంటావు. సారు ఇగోండి సారు. రిపోర్ట్లు వచ్చే వరకు ఎంతసేపు అవుతాయి సార్? 10 నిమిషాలు అయితే అడుగు సపోర్ట్. ఒకరే మాకు పడ ఎప్పుడు బుద్ధాలు రాకుండా ఉంటావు దూరం. ఏందే నా కొడుకుని పట్టుకొని కర్రీ మొక్క పోడా పిస మొక్క పోడా అంటావు? ఆడ కళ్ళకి కనబడతలేడా? నీ కొడుకున్నానే బాగా ఒడుచుకొని వస్తుంది రేసం నీకు. ఆ నా కొడుకునంటే నాకు రేషన్ పడుచుకురాదా అని గంజలిగా తీసేసినట్టు తీసేస్తూనే. నీ కొడుకు సక్కనోడైతే ఇంకా నువ్వు ఆగనే పోదు. నా కొడుకు సక్కనోడు కాక యువతిని గుంజిండే, ఏడదానుగులు పెట్టిండే, ఎవరై కాళ్ళు మొక్కెచ్చినవే, బాగా మాట్లాడుతున్నావు. అబ్బో ఏ ఊకుండే పోరి ఏం లోని చూసినా అబ్బాయి ఎట్లా అంటుందో. మా రిపోర్ట్ అడగండి. రిపోర్ట్లు అడితే రేపు సార్ కొంచెం మంచిగా పాంచారు. అమ్మ మీరందరు బయటకు పోండి. నువ్వు కూడా పోను. అమ్మ నీకు కడుపులో గడ్డలైనవేమో అని ఎక్స్రే తీయించిన, కానీ నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఏంటి సారు? కడుపు అయింది అంటున్నా. కడుపైందా? నాకు గీడు కడుపు అవడింది. మా ముసలోనికి కూడా సాత కాకుండా అయింది. సాత కాకుండా అయిందా? ఎన్నేళ్ళు ఉంటాయి ఓలకు? మీ ముసలైనకు 70 ఏళ్ళు ఉంటాయి. 70 ఉంటాయా? 70-75 ఏళ్ళ దాకా పిల్లలు పుట్టే అవకాశం ఉంటది. ఎట్లుంటది సారు? నా మోహన్కి వెనకట్నే పిల్లలు కాకుండా ఆపరేషన్ అయ్యాయి. అబ్బ దొంగ, అయితే దొరికినావు. ఇంకెవరితోనన్నా రిలేషన్లు ఉన్నావా? అంటే ఏంటి సారు? ఇంకెవరన్నా ముసలితోని సోపతైనవా అంటున్నా. అంటే సారు అయినవా? ఏం కాదు చెప్పు. అవును సారు. మరి ఇప్పుడు నీకేమో బొత్తయింది, నీ మొగనికేమో పిల్లలు కాకుండా ఆపరేషన్ అయింది, మరి ఎట్లా చెప్పు? నా మొగన్ ఆపరేషన్ ఫెయిల్ అయిందని చెప్పుకుండ్రి. గట్టెట్లా చెప్పత్తది? ఇగో నీకు నేను నా మెడలో ఉన్న గొలుసిత్త గాని నువ్వే ఎట్లా నన్న చెప్పు సారు. సరే. ఓ తాత సార్ రమ్మంటుండు. సార్ రమ్మంటుండు సారు. కంగ్రాచులేషన్స్ తాత, నువ్వు తండ్రి కాబోతున్నావు. ఏంటిది? నువ్వు తండ్రి కాబోతున్నావు అంటున్నా. నేనా? నువ్వే తాత, కంగ్రాచులేషన్స్. నాకు పిల్లలు పుట్టకుండానే ఆపరేషన్ అయ్యి, దీనికి బొత్త ఎట్లయింది? నీకు అయిన ఆపరేషన్ ఫెయిల్ అయింది. నా ఆపరేషన్ ఫెయిల్ అయితే 20 ఏళ్ళ నుంచి కాని కడుపుకి ఇప్పుడైతుందా సారు? కాను పనేది దేవుడు ఎప్పుడు ఫలం ఇస్తే అప్పుడు అవుతుంది, మన చేతుల్లో ఏమున్నది. అయినా ఈ వయసులో కూడా నువ్వు తండ్రి అవుతున్నావు అంటే గట్టిగానే ఉన్నావు పో. ఆ మందులు తీసుకొని మెడికల్ షాప్ లా. సారు తీసుకుంటాం సారు.
మామా ఆ, అత్తమ్మకు డాక్టర్ ఏమన్నాడు? నీకు బామ్మారిది వస్తుండట, ఏమన్నారే బాబాకు? నీకు తమ్ముడు వస్తుండటనే. నాకు ఒకటే బిడ్డ, నేను పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకున్నా అన్నావు. ఉన్న ఆస్తి మొత్తం నీకే అన్నావు. ఇప్పుడేమో బామర్ది పుడుతుండు అని చెప్పబడుతుంది. నీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటుంది. అత్తకు బొత్త ఎట్లయింది చెప్పు? నేను చేయించుకున్న ఆపరేషన్ ఫెయిల్ అయిందట అల్లుడు. గట్టెట్లయితదే మామ? అయితే ఆ బొత్త నీకైనా బొత్త కాదే మామ, నీకైనా బొత్త కాదే మామ. ఓ నల్లమొకపోడా, మామ మీద నిందలెత్తున్నావా? ఈడేం నిందలెత్తుండే? మీ అయ్యకు పిల్లలు కాకుండా ఆపరేషన్ అయింది, మీ అవ్వకు బొత్తు ఎట్లా అయింది? మా బాపుది ఆపరేషన్ ఫెయిల్ అయిందట. ఇన్నేళ్ల నుంచి గాని కడుపు ఇప్పుడు ఎట్లా అయింది? పేలావుడు తప్పు ముచ్చట. నేను పోయి డాక్టర్ని అడుగుతావు. ఏమైంది డాక్టర్ సాబ్? నిజం చెప్పుర్రి. ఆ బొత్త మాత్రం మా మామకైనా బొత్త కాదు. నిజం చెప్పు. అంటే మీ మామకు పిల్లలు కాకుండా చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయ్యి మీ అత్తకు గర్భం అయింది. ఈ నేళ్ల నుంచి కాండి, ఈ 70 ఏళ్ల వయసులో మా మామకు ఆపరేషన్ ఫెయిల్ అవుడైంది, మా అత్తకు గర్భం వచ్చుడైంది. మా మామకు ఆపరేషన్ చేసినప్పుడే ఫెయిల్ అయిందా, లేదంటే ఇప్పుడిప్పుడే ఫెయిల్ అయిందా? ఆపరేషన్ చేసినప్పుడే ఫెయిల్ అయితే ఇన్నేళ్ల నుంచి రాని గర్భం ఇప్పుడు ఎట్లా వచ్చింది? అంటే ఇప్పుడిప్పుడు అయినట్టుంది. గట్లెట్లా అవుతుంది? అయితే ఆపరేషన్ చేసినప్పుడే ఫెయిల్ కావాలి. గిన్నేళ్ళు అయినాక ఇప్పుడు ఎట్లా ఫెయిల్ అవుతుంది? వీళ్ళకి సైన్స్ మొత్తం తెలిసినట్టే ఉంది. అట్లా కాదు, ఇగో ఆమె చెప్పమంటేనే నేను చెప్పిన, నా తప్పైతే ఏం లేదు. అవునే దొంగముండ, అవునే లంగముండ, ఈ బొత్తానికి వేసుకున్నావు చెప్పే. డాక్టర్ నాకు మొత్తం చెప్పాడు. ఈ బొత్త ఓన్గైంది, నాకు చెప్పు. ఓన్గైంది చెప్తావా? చెప్పా, 10 మందిలా ఊళ్ళో పంచాయతీ పెడతా. బా నడే నడు, నువ్వు మెల్ల మెల్ల రావద్ది ఇట్లా అన్నట్టు. 10 మందిలో పంచాయతీ పెట్టిన మానం తీయక కానీ భూమయ్యకైంది బొత్త, భూమయ్యకైంది బొత్త. భూమానికైందా? అబ్బా, నా ఇజ్జత్ మానం తీస్తున్నావు కానీ లంగముండ దొంగముండ నేను అప్పి పొంద పెడతా. సంపుడు ఎందుకే బాపు? ఆ భూమని పిలిపించి పంచాయతీ పెడదాంప, ఆ ఇంట్లో తోలుదాంపా దీన్ని. అవునే దొంగముండ, అవునే లంగముండ, నువ్వు ఆ భూమంతోనే ఉండిపోయే, నువ్వు ఆంతోనే బతుకుపోయే, నా ఇంటికైతే సీరి పారేస్తా నిన్ను. అవురా భూమా, ఓళ్ళ పిల్ల నచ్చితే లేదారా? నా పిల్ల నీ కంటికి నచ్చిందారా? నేను ఎంబడి ఎట్లా మర్చిపోయిరా నువ్వు? అత్త, అవునే నువ్వు మెత్తని దొంగున్నావు కదనే. చెన్నయ్య, జరిగేది ఏదో జరిగింది. సంసారాన్ని బజార్లు వేసుకుంటావా? మళ్ళీ ఇసొంటి తప్పు చేయది, ఇంటికి తోలుకపో. అది అద్దే వద్దు నాకు. ఇవరకు నాడు గడ్డి కుప్పలేనుక దొరికితే పొట్టు పొట్టు కొట్టినా అయినా అది మారతలేదు. ఇప్పుడేమో మళ్ళీ బొత్త వేసుకొని వచ్చింది. మరి అద్దంటే ఇప్పుడు ఎట్లా? ఆంతోనే ఉండని, ఆంతోనే బతకని, అది నా ఇంటికి వచ్చడే వద్దు. అట్లా అంటే నడుతుందా చెప్పు? ఇంటికి తీసుకోపో, సంసారాన్ని ఆగం చేసుకోకు. నేను సవనన్నా ఎత్తగాని దాంతో సంసారం చెయ్యా. అట్లా అంటే ఎట్లా మరి? జీవితం ఆగం చేసుకోకూర్రి. అది నాకేమద్దు, సపరేట్గా ఆంతోనే పోమ్మను. మరి ఏమంటవే? నీ మొగడు అద్దాన బట్టి నేనేమంట? ఆంతో అట్టిగానే పోతానా? ఈ 20 లక్షలు ఇవ్వనుండ్రి. అగో ఈయనెందుకు ఇస్తాడు? మరి ఉత్తగా నేనెందుకు పోతా? అగో నువ్వు మిండెంతో బతికేందుకు మొగన్ పైసలు కావన్నా? మరి మేమెట్ట బతకమంటారు? మాకు పుట్టే పొల్లగాడు ఎట్ట బతకాలి? అగో మిండంతో సుఖంగా బతుకుడు కోసం మొగన్ దగ్గర ఈ పైసలు కావన్నా? కుటుంబం ఇజ్జత్ తీసినావు, మానం తీసినావు, ఇంకా పైసలు అడుగుతున్నావా? సపడగవా? పోతనా ఉంటానా, మళ్ళొచ్చే భాగంలో చూడండి. హాయ్, నమస్తే దోస్తులు అందరికీ మన పల్లె టాలెంట్ టీం తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. మా ఛానల్ చూస్తారు కదా, మా వీడియోలు చూస్తూ ప్రతి వీడియోకు మీరు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైకులు చేయండి, నచ్చకపోతే మాత్రం ఏది మంచిగా ఉందో ఏది చెడ్డగా ఉందో మీ అభిప్రాయాలు మాత్రం మాకు కామెంట్ చేసి తెలుపుండ్రి. అలాంటప్పుడు మాకు ప్రతి ఒక్క విషయం అర్థమవుతుంది. అంటే మేము తీసే కంటెంట్ ఎలా తీయాలి, ఇంకా ఎలా ముందుకోవాలి అనేది కూడా మేము అర్థం చేసుకొని మీకు తగిన విధానంగా మేము తీసే ప్రయత్నం చేస్తాము. బాయ్. గంట గట్టి కొట్టుండ్రి. గంట గట్టి కొడురే.